వదిన మనతో ఉండదని తలుచుకుంటున్న ఈ 10 నిమిషాలు, ఈ 10 నిమిషాలే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక నుంచి ఆ చిరునవ్వు, ఆప్యాయతతో కూడిన పలకరింపు, తప్పు చేస్తే చేసే మందలింపు కొన్నాళ్ల పాటు మనతో ఉండదు అంటే మనసుకి చాలా కష్టంగా ఉంది. రేపటి నుంచి వదిలేని లోటు ప్రతి చోట మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా చెప్పుకోవడానికి ఉండదు. ఇంకా చాలండి, అతి చేయకండి. మీకన్నీ చేయడానికి పెళ్ళాలం మేమున్నాం. ఇన్నాళ్ళు మీ వదిన మమ్మల్ని చెయ్యనివ్వలేదు కాబట్టే సైలెంట్గా ఉన్నాం. ఇక నుంచి సీతక్కను మరిపించి మీకు పనులన్నీ మేమే చేసి పెడతాం. ఇప్పుడు మీరు బెంగ పెట్టుకుని జీవితమంతా కోల్పోయినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరమేమీ లేదు. ఇప్పటికైనా తల్లిలాంటి మీ వదిన్ని పక్కన పెట్టి భార్యలుగా మేము చేసే సేవల్ని అందుకుంటే బాగుంటుంది. మన పాటికి మనం మాట్లాడుతుంటే సైలెంట్ గా వెళ్ళిపోతున్నారేంటి? మీతోటి మాట్లాడడం అనవసరమని ఎరికైనట్టుందక్కా. ముందే చిట్టిని దుప్పటి వేసుకొట్టాలి దాక్షాయిని. పద. ఏమే రజితక్క, గౌరీ గోపిల పెళ్లి విడాకుల దాకా వెళ్ళిందంటగా? వెళ్ళక ఏమవుతుందే సుజితక్క, పుట్టింట్లో బాగా గారం చేసి పెంచారు. మారం చేసే గుణం వంట పట్టింది. అదే ఆ కాపురానికి మంట పెట్టేదాకా వచ్చుంటుంది. ఆహా, నేను వెళ్తాను, నువ్వెళ్ళు. చూడవే రజితక్క, చూస్తున్నా చూస్తున్నా. రా రా రా. సీతమ్మ, బావున్నావా? చేతిలో లగేజ్ ఉంది గాని పక్కన భర్త లేడేంటి సీత? ఏదైనా తేడా వచ్చిందా? పక్కింటోళ్ల పలకరింపుల అభిమానం ఉండాలే కాని పుల్ల విరుపు మాటలుండకూడదు. సరే పద. ఏమే, నేను అలా బయటికి వెళ్ళొస్తా. అలాగే. అమ్మా సీత, దీర్ఘ సుమంగళి భవ. లేమ్మా. ఒక్కదానివే వచ్చావా తల్లి? రామరాజు రాలేదా?
లేదు తాతయ్య, ఏదో ముఖ్యమైన పనుందని బయలుదేరి కూడా ఆగిపోయారు. తాతయ్య, మీకు ఆపరేషన్ చేసి పేస్ మేకర్ పెట్టక ఎలా ఉంది తాతయ్య మీ ఆరోగ్యం? ప్రస్తుతం బాగుందమ్మా. కాకపోతే ఎలాంటి ఒత్తిళ్లు పెట్టుకోకూడదని డాక్టర్ చెప్పారు. నాకేం ఒత్తిళ్లుంటాయి తల్లి. రామరాజు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. ఇక నాకు వేరే దిగులే ఉంది. పైగా నువ్వు గర్భవతి అన్న సంతోషం నా ఆయుష్ని ఇంకా పెంచుతుంది. ఏమేం ముసలి, కడుపుతో ఉన్న ఆడపిల్ల ఇంటికొచ్చింది. సున్నుండలు, నేతి మైసూర్పాకులు చేసిపెట్టు. అలాగే. సీత, నువ్వు మాట్లాడుతూ ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తా. అలాగే తాతయ్య. అమ్మా సీత, మీ తాతయ్య ఉన్నారని మౌనంగా ఉన్నాను. నువ్వు రాగానే నీ కళ్ళల్లో కన్నీటి చీర చూశాను. ఏమైందమ్మా? అమ్మా సీత, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ఊరుకో తల్లి, ఊరుకో. ఏడవకమ్మా, ఏడవకు. సీత వచ్చిన దగ్గర నుంచి భర్తతో గొడవ జరిగిందో లేదో అని కడుపుబ్బరం పెరిగిపోతుందే. అదేంటో తెలుసుకునేదాకా నాకు ఉబ్బరం తగ్గదు. పద తెలుసుకుందాం. దేనికైనా తెగించే ఆడపిల్ల గుండె చెరువైందంటే అందుకు కారణం భర్తే అయ్యుండాలి. రామరాజు ఏమన్నా అన్నాడమ్మా? ఒక ఆడదాని మానాన్ని నేను తుడి చేశాను. నువ్వు అబార్షన్ చేయించుకుంటేనే తప్ప నేను ఇక్కడ కానీ ఈ జీవితంలో నీతో కానీ ఉండను. నా ప్రాణమే ఆయన, నా ప్రాణమే నన్ను నమ్మకపోగా నా కడుపులో పెరుగుతున్న ప్రాణానికి ఊపిరి పోయొద్దు అంటే ఒక్కసారిగా ఆకాదంలోకి కూరుకుపోయినట్టయిపోయింది బామ్మ. నమ్ముకున్న దేవుడే శాపం పెట్టినట్టుంది. పెళ్ళయ్యాక ఇద్దరూ కూడా పిల్లలు ఎప్పుడు కలుగుతారా అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇన్నేళ్లకి నీ కడుపులో బిడ్డ పడితే ఇలా అయిపోయిందేంటి తల్లి? మెల్లగా అన్నీ సర్దుకుంటాయిలేమ్మా. కడుపులో బిడ్డ కోసమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా రామరాజు నిన్ను అర్థం చేసుకుంటాడు. బామ్మ, తాతయ్యకి విషయం అస్సలు తెలియకూడదు. ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు. అవునమ్మా, ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్త పడాలి. ముందైతే లోపలికి పద, విశ్రాంతి తీసుకుందు గాని. ఇద్దరికీ గొడవైందని అర్థమైందిగా. కడుపుబ్బరం తగ్గిందా? గొడవైందని అర్థమైంది కానీ అసలు గొడవ ఎందుకైందో తెలియలేదు కదక్కా. తెలుసుకుందాంలే అక్కా. సరే పద.
బాబు, అయ్యగారి కాళ్ళు పట్టుకుని బతిమేలైనా సరే అమ్మగారిని వెనక్కి తెచ్చేద్దాం. నువ్వు కూడా మొదలు పెట్టావా మారుతి? అసలేంటి మీ ఓవర్ యాక్షన్? మొగుడు పెళ్ళాలిద్దరూ సీతారాములు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నిజంగానే ఆవిడ గారినేదో బావగారు తమ్ముళ్లతో వనవాసానికి పంపినట్టు ఈ ఇంటి పెద్ద కోడలేదో ఇంక ఎప్పటికీ తిరిగి రాదు అన్నట్టు మాడిపోయిన పెసరట్టు మొహాలు వేసుకొని మీరందరూ అతి చేయకండి. వీళ్ళ గురించి తెలిసిందే కదా దాక్షాయణి. ప్రపంచంలోనే అసలు ఇలాంటి కుటుంబమే లేదు అన్నట్టు, ఈ భూమండలం మీదనే అసలు సీతక్క లాంటి గృహనే లేదు అన్నట్టు బిల్డప్లు ఇస్తారు. మా వదిన మాకు గొప్పే. మేమంతా తనకి గౌరవం ఇస్తాం. ఈ ప్రపంచంలో ఎవరు అలా ఉండరనే అంటాం. మీకేంటి నొప్పి? చూడండి, మీకు ఇష్టం లేకపోతే మీరు సైలెంట్ గా ఉండండి. అర్థమవుతుందా? అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వదిని తీసుకొచ్చే ఉంటాడు. చూద్దాం పదండి. అన్నయ్య అన్నయ్య ఒక్కడు వచ్చావా? వదిన రాలేదా? వదినేదన్నయ్య, నువ్వు ఒక్కడు వచ్చావా? రాదు. అంటే డెలివరీ అయ్యే వరకు వదిన కాటేజ్లోనే ఉండాలని గట్టిగా నిర్ణయం తీసేసుకున్నావా అన్నయ్య? నేను తీసుకున్న నిర్ణయాన్ని తను కాదు అంది. మా పెళ్ళైన తర్వాత మొదటిసారి నా మాటని కాదంది. అందుకే తర్వాత మీ వదిన నాతో ఉండకపోవచ్చు, ఇక్కడికి రాకపోవచ్చు. అదే మాట అన్నయ్య. తొందరపడి వదిన నీ మాట కాదంటే నువ్వు వదిన్నే కాదనుకుంటావా? తను గర్భవతి. ఈ టైంలో నువ్వు ఇలా అంటాం కరెక్ట్ కాదన్నయ్య. ఏది కరెక్టో ఏది తప్పో నాకే చెప్తున్నావా శంకర్? అన్నయ్య అన్నయ్య నేనేమీ ఎదిరించట్లేదు అన్నయ్య. వదిన విషయంలో ఆవేశపడొద్దు అంటున్నావు. అసలు ఏమైందో చెప్తే మేమెళ్ళి వదినతో మాట్లాడతామన్నయ్య. ఎవ్వరూ ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కేవలం మా భార్యాభర్తల మధ్యలో ఉన్న మాట, మాలో మాత్రమే ఉండాల్సిన మాట. సరే అన్నయ్య, అది నీ ఇష్టం. కానీ తల్లి లాంటి వదిన్ని ఈ పరిస్థితిలో మేము ఒంటరిగా ఉంచలేం. నువ్వు తనకి తోడుగా ఉండకపోతే మేము ముగ్గురం వెళ్ళుంటామన్నయ్య. మరి మాగతేంటి? ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరమైతే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. మీ వదిన దగ్గరికి మాత్రం కాదు, వేరే ఎక్కడికైనా. మీరు మాత్రం ఇక్కడే మీ భార్యలతోనే ఉండాలి. మీరలా వెళ్ళిపోతే ఎలా బావగారు? మీ వైపు నుంచి ఖచ్చితంగా ఏ తప్పు ఉండదు. ఎవరైనా సరే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొన్నాళ్ళు ఆగితే వాటికవే సర్దుకుంటాయి. మీరు లోపలికి రండి బావగారు. మాకు నచ్చలేదు అన్నయ్య. నువ్వు ఇలా నిర్ణయం తీసుకోవడం మాకు నచ్చలేదు.
నువ్వేంటి దాక్షాయణి ఏదో పెద్ద ఆరిందలాగా అన్ని సర్దుకుంటాయి అని సలహాలు చెప్తున్నావు? సలహానా నా బొంద? బావగారికి అక్కకి ఎక్కడో చెడింది. ఎప్పుడు గొడవపడని వాళ్ళు బావగారు దూరంగా ఉంటానని తెగేసి చెప్పేదాకా వచ్చారంటే ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవడానికే అలా అన్నాను. ఎన్నో తేడా కొడుతుంది. బావగారు గిట్లున్నారంటే ఏదో జరిగింది. గదేందో తెలుసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ బొక్కటయ్యేలా చేయాలి. నమస్కారం సిద్ధాంతి గారు. కూర్చోండమ్మా. ఎలాంటి కష్టాన్నైనా సమయస్ఫూర్తితో పరిష్కరించే సీత కళ్ళల్లో కన్నీటి పొర ఉంది అంటే, ఆ స్వరం గద్గదంగా మారింది అంటే వచ్చిన కష్టం ముడిపడిన బంధానికి సంబంధించిందే అయ్యుంటుంది. ఏమైందమ్మా? స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు కూడా కల్తీ అవుతున్న కలికాలం. కల్మషం లేని మనసులు మలినమవుతున్న ప్రపంచం. నీ భర్త అనుమానానికి నీ ఆత్మాభిమానానికి మధ్య పోరాటం తప్పదు. స్వామి, నీ గ్రహస్థితి మారింది సీత. నీకు అనుకూలంగా ఉండాల్సిన గ్రహాలు తమ దిశను మార్చుకున్నాయి. భవిష్యత్తులో గండాలు ఎదుర్కోక తప్పదు. అనుమానాలు అవమానాలతో పోరాడక తప్పదు. నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడుకోవడానికి, నీ భర్తను తిరిగి నీ దగ్గరకు చేర్చుకోవడానికి నువ్వు సంకల్ప బలంతో చిన్నపాటి యుద్ధం చేసి తీరాలి. వీటన్నిటి నుంచి బయటపడటానికి ఏ మార్గమూ లేదా స్వామి? నువ్వు సముద్రం మధ్యలో ఉన్న దీవిలో ఇరుక్కున్నావు.